హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. రైస్‌లోకైనా, రోటీ, చపాతీ, బటర్ నాన్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఈ పన్నీర్ బటర్ మసాలా. సో, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాన్‌లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఇందులో హా హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఇందులోనే హాఫ్ ఇంచు అల్లం, అలాగే 6, 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి. ఇది వేస్తేనే రంగు, సువాసన అని గుర్తుంచుకోండి. అలాగే ఒక 15 వరకు జీడిపప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వాటర్ వేసి మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఉడకాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 4, 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి 4, 5 మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ అంతా ఇంకిపోయింది కదా! ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్. ఈ కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ బటర్, అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని, ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ తీసుకున్నానండి. ఇవి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది. సో, స్లోగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని వేడి నీటిలో వేసుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే పాన్‌లో ఒక్క టీ స్పూన్ బటర్ వేసుకొని, కొంచెం జీలకర్ర, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని, లో ఫ్లేమ్‌లో ఒక్క 2, 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోగా మనం వేరే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే మంచిగా రంగొచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి ఈలోగా మన పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని, ఇది ఆల్మోస్ట్ 200 ఎంఎల్ వాటర్ ఉంటుందండి. వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 4, 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 4, 5 మినిట్స్ తర్వాత చూడండి మన గ్రేవీ చక్కగా చిక్కబడింది కదా! ఇప్పుడు ఇందులోనే పన్నీర్ క్యూబ్స్ వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కసూరి మేతి వేసుకొని, అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు గూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన ఉప్పు, కారాలు ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం షుగర్ యాడ్ చేయాలి. మీకు కర్రీ ఈ కలర్ రావాలి అంటే కంపల్సరీ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వాడాల్సిందేనండి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కూరకు కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని, ఒక్క 20 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.